బావా మనకు కొత్తగా పెళ్ళైంది కదా, నాకు ఒక కోరిక ఉన్నది. కోరికనా? ఏంటిదే కోరిక? ఏం లేదే, నా భర్తకి తాగుడు అలవాటు ఉండద్దని ఆ దేవుణ్ణి మొక్కేదని. నీకైతే అలవాటు లేదు కదా. చిచ్చి, నాకు అలవాటు ఎక్కడిదే? దగ్గైతే దగ్గుమనే తాగిపోయింది, కామంది అవుతా నేను. అబ్బా మా ఆయన బంగారం. బావా చాయ్ తాగుతావా? చాయ్ పెట్టుకురా ఉన్నా. చాయ్ తాగుతావా? చాయ్ పెట్టుకురా ఉన్నా. ఏ నువ్వు పెట్టుకొచ్చేందుకే? నువ్వు చాయ్ పెట్టి చేతులు కందిపోతాయి. నువ్వు కూర్చో, నేను బరగత్తా. చాలా సెకలు ఉన్నారా నీలో. కూర్చో, నేను బరగత్తా. నువ్వు పెడతా అంటావు చాయ్, నువ్వు పట్టుకో. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. నువ్వెందుకు పెట్టుకోవచ్చు? నేను పెట్టుతాను కదా. ఏం కాదు తాగవే. చూడు ఎట్లా చూడు, మంచిగా చేసా చూడు. బాగుంది బావా, సూపర్ పెట్టినావు. అరే నేను చాయ్ మస్తు పెడితేనే తాగు. నువ్వే కుడతానవే దే. నువ్వు అడిగి నడుచుకుంటా ఊడితే నీ కాలు కానిపోవానే. కానీ కూర్చో, నీ లేనా? కూర్చో. నువ్వు ఊడతానే ఏంటి బావా, నేను ఊడ్చుకుంటా కదా. ఇటు ఇటు. ఏ ఎందుకే చిట్టి, నీ ఊడతా కదనే. నేను పెళ్లి చేసుకున్నప్పుడు చెప్పే కదా, నీ కాలు కింద పెట్టకుండా చూసుకుంటా అని. లోపల కూర్చొని టీవీ ఊడిపో. నేను ఊడ్చుకుంటా. అద్దు పోవే, నువ్వు ఊడతాపా. బోర్లు కూడా అవుతా, నీకు ఎందుకు బాధపడతావు? నువ్వు కూర్చోపా, టీవీ కూర్చోపా, ఉడతా అని. మా ఆయన బంగారం. మా బావ ఎటు వేయండు, కనబడతలేడు. ఎటు వేయండు అసలు? నువ్వు బోలుదేమో ఏంది బావా? ఏమైతుంది? అయిపోయింది, తోడు అయిపోయింది. ఇగో తీసుకో, ఇంట్లో పెట్టుకో. ఎందుకు నీకు బాగా లేనా? ఇగో చిట్టి, మా దోశ రమ్మన్నాడు, నేను మళ్ళా నువ్వు ఇంట్లో ఉండి ఎడిపోకు, టీవీ చూసుకుని కూర్చో. సరే కూర్చో. సరే. మా ఆయన మంచోడు, అన్ని పనులు చేసి పెడతాను నాకు. పోయేత్తా మా ఆయన బంగారం. ఈతలోడు మళ్ళీ వచ్చిందారా? హాయ్ మామా, లవ్ యూ బచ్చన్. ఓ యా, లవ్ యూ. కూర్చో. ఎండ కొడుతుంది, చేద్దామంటావు మరి. వర్షం కూడా పడతాయి. కచ్చే పెద్ద కూర్చో. ఎలా ఏంటి బాగుండ్రా. బాగున్నావా? ఎప్పుడు వచ్చినావు? ఇంగ్లీషా? ఫుల్ ఫుల్ టుడే ఇంగ్లీష్. నేను లొల్లిపాడే. చెప్పు మామా, ఇంకా ఏం సంగతులు? వాట్ డూయింగ్ బ్రో? ఇంకేడా కొరంగాలేరా? కనబడతలేడు. ఏంద్రా అర్థం కాలే? కొరంగారా? కొరంగాడు ఆరా నీ కరంకిరంగేంద్రా. మొన్న పెళ్ళైందట మనకి, మొత్తం బాల్ బొక్కలు ఉంటున్నాడు కదా వాడు. ఎవర్రా అలా భార్యకు మొత్తం వాడే పని చేస్తా. నాకు చెవులో పడ్డదిరా. వస్తాండి ఇప్పుడు. ముంబైకి వచ్చింది ఫోన్ వాడి గురించే. ముంబైకా? ఈ దేశంలో పక్కోడు పని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ సొంత పని మీద ఉండదు జనాలకి. చిచ్చి, అమ్ముడే అమ్ముడే. మంచి జాబ్ చేస్తానుగా. 1 lakh 1 lakh మంత్లీ. మంత్రులు 1 lakh. ఓ కిరంగా వచ్చింది దా. కొరంగా? అరే కొరంగా హాడా వాటర్ బాబు కొరంగా. అరే పెళ్ళందరూ కదా నీకు. అరే బొంబాయి రా, దుబాయ్ సెట్ 150 సెట్. అవ్వా, నీ భాష మారిపోయింది కదరా. ఏమనుకుంటారో మరి. అత్తవా? చాలా సెకలు ఉన్నారా నీలో. నేను రానరా నాయన, నాకు లోన్ లోన్ మొత్తం మసాజ్ 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 మసాజ్. చెత్త నా కొడక, మీ అమ్మ నాన్న చూశారనుకో నా కొడక, రే నీకు పిల్లని కూడా ఇవ్వరు రే. లేడీకా పూరా మసాజ్ ఉంటుందా? అరే వీనికి మన కళ్ళు తాగియాలరా, ఇట్లా అయితేనే సెట్ అవుతాడు. కళ్ళు మొత్తం భాష మారింది. కళ్ళే కళ్ళు ఉంటుంది. ఉన్నాడు స్వచ్ఛమైన కళ్ళు పోతాడు పా. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. మరా పెళ్లి మొత్తం పని మొత్తం నువ్వే చేస్తానమాట. ఇంట్లో ఛాయ కూడా బోర్లు తోముతానమాట. నీకు దుబాయ్ తెలిసిందట ముచ్చట. దుబాయ్ వస్తా, దుబాయ్ షేర్కా మెరకా ఫోన్. పెళ్ళి అయితే ఏర్పడతారానికి ఏం వెళ్తారా? అద్దాలు పెట్టుకొని సోకులు పడకుండా స్టైల్ అయితే అయిపోతారా? ఇలా ఎట్లున్నా నువ్వు? సేమ్ కట్అవుట్. మసాజ్ మసాజ్ అయినా లేడీకా మసాజ్. బొంబాయికి రా, వేరే ఉంటది. బొంబాయి దుబాయ్ రా? దుబాయ్ దుబాయ్ కా షేట్. బొంబాయిలన్నీ బోల్ ఏందిరా ఏమో గులుగుతాను. మన పని ఏందిరా అది లోకల్. అరే
ఇక అయితే దొరికిపోయినా కానీ నువ్వు ఇంటికాడ పని నువ్వే చేస్తావాట కదా మీ భార్య మొత్తం నువ్వే పని చేస్తావాట కదా. వారి మొన్న జ్వరం వచ్చిందిరా, జ్వరం వస్తే చేసాను. ఏంది చేస్తారా పని? మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? నీ పని చేస్తా రా ఇంట్లో. అరే వీడు మన ముంగడ యాక్టింగ్ చేస్తాను కానీ పెళ్ళానికి మస్తు భయపడతారా బాబు. కమలాసన్ ఓ కిరణ్ కాక పెళ్ళానికి భయపడతావారా నువ్వు? నాకు కానీ పెళ్ళి అయితే అడలు పుట్టిస్తా అడలు అడలు పిచ్చోడు గురించి వెంటనే లైవ్ లో ఇదే చూడటం. ఏమనుకున్నావు? అడలే వీడు అడలు పుట్టిస్తాడు అప్పుడు వాళ్ళు చేస్తాడు. అరే అసలు నా గురించి ఏమనుకుంటున్నారా మీరు? అప్ప నుంచి కళ్ళు అంటున్నావు కదా, పోదాం పరా తాగుదాం కళ్ళు. కళ్ళు మంచిగా అడగా బాగుంటదిరా మన గౌడు ఉన్నాడు తెలిసిన మొత్తం బర్రె వింటేదా బర్రె పాలే విండేది అడగా వింటాడు బర్రెలు బాగా అవన్నీ. కిరణ్ గా నువ్వు చెప్పేది నిజమే అనుకున్నావు కానీ తాగే సంగతి నీ పెళ్ళాన్ని తెలిస్తే ఏం చేస్తుందిరా? ఏమున్నదిరా ఆయన పొడవు దండ పడుతుంది. వారి నా పిల్లానికి నేను ఏం చెప్తా నమ్ముతారా? ఏంటి బాబు అన్న ఇంకోసారి అన్న నా పిల్లానికి నేను ఏం చెప్తా నమ్ముతారా? అందుకే దాని కదా సేవ చేస్తానా. అదో పెద్ద పిచ్చిదిరా. ఇప్పుడు ఏమంటున్నావు మరి? తాగులే సరేనా? నీకు మంచి పని దొరికిందిరో. అరే ఎంతైనా కళ్ళు కళ్ళేరా, మొత్తం ముక్కలు తాగుతారా కుడితాయినట్టు. ఏ ఆగుని కళ్ళు కళ్ళేరు. ఇది మంచిగా మీ ఊరు కళ్ళు, మంచిగా మీ ఊరు కళ్ళు, మన ఊరు కళ్ళు మన తెలిసిన గౌడు మంచిగా తాగు. నీకు దొరుకుతారా? బాత్రూమ్ వాడుతావాడా? వాడుకోవు. బాత్రూమ్ నువ్వు తాగు, కళ్ళు తాగు. దానికి ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి? అది ఆ గుడమ్మ తాగేదా లేకపోతే మంద తాగేరా? నువ్వు ఎర్ర మంద తాగేదా? నోట్స్ రా మళ్ళా వచ్చిందిరా. అరే మళ్ళా వచ్చిందిరా వీరికి. స్కాట్సెస్ ఉంటాయి మొత్తం. స్కాట్సెస్ ఫుల్ ఫ్లైట్ ఉంటుంది. ఏముంటది? స్కాట్సెస్ అరే నీ అబ్బా అరే ఏముంటుంది అనుకున్నా దుబాయ్లా మొత్తం అదేరా. అరే ఇక చాలు కానీ ఇక ఉదయం పారా ఇది తాగుడు. టైం అయితే లేట్ అవుతుంది మళ్ళా. అరే నువ్వు రాక రాక వచ్చినావు పోదాం పోదాం అంటావు ఏందిరా? నా బాధ ఏమని చెప్పుకోవాలరా? నీకేమైందిరా? నీకేం బాధరా? మంచిగా ఉన్నావు కదా నువ్వు. చూస్తే గిట్లా కనబడతాను కానీ నా బాధ నాకు ఉన్నదిరా. ఎవరితో చెప్పుకోవాలరా నా బాధ? ఓరు వారి నీకేం బాధరా? బాధ అంటాను. వాడు పోదాం అంటాడు, నాకు బాధ నువ్వు అంటావు. ఏంద్రా ఇల్లు పాడం కచ్చి వాడు గట్ల చేసిండే అన్న ఆ రోజు. హలో చెప్పే చెప్పే కదరా పోసి చెప్పు పట్టుకొని చెప్పు ఫోన్ మాడతానే ఓడి గీడున్నారా? మళ్ళీ చెప్తాను ఫోన్. హలో పొట్టి యోగి కిరంగా ఇంటిగా ఉన్నానే. మాట్లాడదాం వచ్చినా, ఇది వచ్చినా కదా అని వాడిని కలుద్దాం వచ్చిన. ఉన్నావా? వస్తా ఉండు. అరే మీకు దండం పెడతా, నా పోరు ఫోన్ చేస్తాంది. ఇది తాగని తెలిసింది అనుకో నన్ను తంతగర అన్నది. ఇవరగా సంవత్సరాలు లెక్క మాట్లాడుతుంది. యారా పని చేస్తావా ఇంట్లో పని చేస్తావా నన్ను? నిన్ను ఇప్పుడు నిజంగానే అంతది. అసలు నా గురించి ఏమనుకుంటున్నారా? మీ రిమ్మ మొత్తం కనబడుతుంది పిల్లకి. అది దండం పెడతాది బొమ్మ పాడరా. చెప్పా దారా చెప్పు ఒకసారి ఫోన్ ఒకసారి ఉన్నది. దీని కథ ఏంది? పెడతా ఆగుర్రా. అది ఏమంటుందో నన్ను ఇప్పుడు పోవాలి. ఎక్కడ చెప్తే పడిపోతుంది నాకు. బబ్బా ఎప్పటికి తాగుడు పండుడు ఇదే నని పని. గా ఇంటి పక్కన కిరణ్ అన్న ఇవుడు అలా పెళ్ళానికి చాకరంతా చేసి పెడతాడు, ఇంట్లో పని అంతా చేసి పెడతాడు. నువ్వు దేనికి పనికిరావు. ఎప్పటికి తినుడు పండుడు ఇదే పని అవుతుంది. అరే ఇంట్లో ఏమైనా పని చేసి పెడితే పెళ్ళానికన్నా దాస ఉన్నదా? అరే ఫస్ట్ స్టాండ్ ఆపండ్రా బాబు, జురాసిక్ పార్క్ లో డైనోసార్ లాగా వదులుతాడు. ఏమైనా పండుకొనే ఉంటావు. వాడేందే కొత్త పెళ్ళని కొత్త రూపాయలు అన్ని చెప్తాడు. నీ ముచ్చట చెప్తాను ముచ్చట. వావ్ పెళ్ళైన కొత్తలో నువ్వైతే నన్ను మంచిగా చూసుకున్నావు కదా. 5 ఏళ్ళు లాగు తెలుస్తుంది కథ. కూర్చున్న కాడికి తీసుకొచ్చి పెట్టబడుతుంది. ఇంకా 5 ఏళ్ళు లాగు అంటాడు. అదేం నేను చాలు. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. అరే నువ్వేం చెయ్యకు. ఇంట్లో నాకు గిన్నె పానికి ఆఫర్ కావచ్చు కదా. ఇంట్లో నాకు గిన్నె పానికి ఆఫర్ కావచ్చు కదా. ఇంట్లో నాకు గిన్నె పానికి ఆఫర్ కావచ్చు కదా. నేను మొగోన్నే, నేనేం చేస్తానా పని? మొగనైతే నాకేందిరా? ఏంది మొగని మొగని అని బాగా ముడతాను. నీ మొగతనం ఏడ చూపిస్తాను. నీ మొగతనం మొత్తం ఏడికాడికి వలిగిపోతాంది. మనిషి వాళ్ళు ముడుతున్నావు. ఏందే మొగతనం అంటాను?
మోతాను అయితే పుట్టిలా నలుగురు పొరాలు పెద్ద మాట అన్నాడు సరాడు. దడిది మగ్దానా పిల్లల్ని అనగానే మొగతనం అనిపించుకోదు, అర్థమైతుందా? పిల్లాన్ని మెప్పించి పెట్టినోడు మొగోడు అంటారు. ఏందే మెప్పియాలంటాను ఇంకో దాన్ని చేసుకొచ్చి మెప్పియానా మరి? సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం. అబ్బబ్బబ్బా ఏం చెప్తానవురా, చేసుకున్న పెళ్ళాన్ని తాగుకున్న తెలివి లేదు కానీ ఈడాట ఇంకొక దాన్ని తీసుకొచ్చి తాగుకుంటాడట పెద్ద పోటుగాడు. ఏం మాట్లాడుతున్నావురా? ఏందే ఇంత అంతలో బాగా మాట్లాడతాను. సరితే చిన్నబడన్న పాలు కక్కాలి. అయినా నీకేం తెలుసు కిరణ్ గారి గురించి? నేను దొరకబట్టి తావని అప్పుడు తెలుస్తా నీకు. కిరణ్ అన్న పెళ్ళం నాడు ఇట్లా నాడు. అందరి మంది చక్కగానే ఉన్నారు, నువ్వే ఇంత గడ్డ వేసుకొని ఇంత జుట్టు వేసుకొని రోడ్ల పండు తిరుక్కుంటుంటావు. నువ్వే ఇంత మనిషి అని బతుకుతావు. మంచి మంచి వాళ్ళకి వస్తాంది నీ అవ్వ, నీకు అత్తలేదు. ఏ మనిషివిరా నువ్వు? ఏందే చెప్తా నీ సంగతి, కిరణ్ గారి సంగతి. వాడు దొరకబట్టినాకే చెప్తా. వచ్చిందండి వయ్యారి. ఏంద్రా? ఏం లేదు వదిలే, ఇట్రా రాదు. నువ్వే ఇడికి రావాలి. చెప్పు ఏంటిది? ఏం చేస్తాను వదిలే? ఏం లేదురా. తిన్నావా? తిన్నా. నువ్వు తిన్నావా? తిన్నా. వదిలే అన్న నువ్వు చెప్పిన పనులను మానే చేస్తాడు కదా. పక్కోడు పని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ సొంత పని మీద ఉండదు జనాలకి. నేనేం చెప్తాను రా, ఆయననే చెప్తాను చెప్పకముందు. గటేం ఉండి ముచ్చడతా గానీ ఇట్రా దారా ముచ్చట పెట్టుకుందాం కూర్చొని. అగో ఏమైంది బావా గట్లు ఊతావు మొత్తం? ఏం లేదే, పొద్దుగా లేచిన కొంచెం కళ్ళు అవుతాను. అన్న నీ దగ్గర ఏమో స్మెల్ వస్తుంది, తాగినావు కదా? ఏం లేదురా, రాకేష్ గారు లేడు ఆనే. మరి బామ్మది దుబాయ్ సెంటు వరకు వచ్చిండు. అది బుత్తాన్ తగ్గితే కొట్టుకున్నానే అప్పని చేత కలీరుతా అదే వాసన వస్తాయి నాకు. నాకేదో తేడా కొడుతుంది అన్న. ఇప్పుడే పోయి మా అమ్మ చెప్పాలి. అన్న కిరణ్ మీరేమో డౌట్ వస్తుందన్న, తాగొచ్చినట్టున్నాడు. నీ చెప్పలే అనే వాడి గురించి. వాడు తాగుతాడు నాకు తెలిసే, కానీ మీ వదినకి ఏమో అర్థం కాదు. చెప్తే నాతో పెట్టుకుంటుంది. మరి ఏం చేద్దామన్నా? వాడు బయటికి మళ్ళీ కూడా అనే తాగడానికి, అప్పుడు దొరకబడదాం. వాడిని దొరకబట్టుడే ఎటు చేసి ఇవ్వాల. సరే అన్న. అన్న కిరణ్ అన్న ఎటు పోతాడు? ఎటు పోతున్నావు బావా? కొద్దిసేపు పడుకోపోయినావు. ఏం లేదు ఇక్కడ పోయేస్తా. ఏం పండుకుంటుందా? కొద్దిసేపు పండుకో. తొందరగా వస్తా ఉండు. వచ్చలే కిరణ్ గాడేరా? మీరెందుకు ఇట్లా? కిరణ్ గాడు చెప్పండి. ఇప్పుడే బయటకు వేస్తాను. బయటికి ఎటు పోతాడు? వాడు తాగడానికి పోతాడు. తాగబోతు నా కొడుకు. ఆయన తాగడు కదా, మీరు గట్లెందుకు మాట్లాడతారు? శుద్ధ పూస నీ మొగడు. చూపిస్తా బావని కథ ఏందో నీకు. దా చూపిస్తారా నీ మొగని కథ. చూద్దాం పా. A few moments later. ఇది ఇందులో నాకు ఇది పెద్ద పంచాయతీ ఉన్నది. నాకు ఇది ఒక బుక్క తాగుతున్నా ఫోన్ చేస్తుంది, ఇంకా తాగుతున్నా ఫోన్ చేస్తుంది. అది ఈ పెద్ద పంచాయతీ మొదలైందా? ఈ లవ్ వేయద్దురా, ఈ లవ్ వేయద్దు, లవ్ వేసి పెళ్లి చేసుకోవద్దు. కలగనొప్పి వశపడుతుంది. నాకు ఇది ఫోన్లో వేసి ఇటుడే ఈ కథ దేవుడా. గ్లాసు కూడా పొక్క పడ్డది కదా, నాకు ఇదో బాధ. గ్లాసు పొక్క పడ్డది, నా మనసు పొక్క పడ్డది. ఏంద్రు ఏమంటావు? కిరణ్ కూర్చోవే. ఎప్పుడు వచ్చినావురా? చెప్పా చేయగాచి కూర్చున్నావు. ఇక అప్పుడే వచ్చా నేను. ఇక నువ్వు వస్తావు అనుకున్నా. నువ్వు ఎట్లా వీడికి వస్తావని తెలిసే నేను తాగుతానా. ఓ బీర్ తాగుతావానే? తాగుతారా? అవ్వంతా మనసు మంచిలే తాగుతా. ఇవ్వని ఇవ్వాలరా తాగింది. నువ్వే తాగినావారా? సరిపోయారు ఇద్దరు. ఎవరో తాగిపోయినా నేను తాగలే. అవి తాగుతుంది మీకు అలాగా. బీర్ తెచ్చుకుని రావురా. నేను తెస్తా, తెప్పిస్తావు. దీన్ని బీర్ తెప్పిస్తావు అన్నా. ఇటు పైకి ఎదవలాగా అంతరికని సెంటిమెంట్స్ ఎక్కువ. ఒక బీర్ దేవే. తాగి సంకనాకి పోండి. ఒక బీర్దే అన్న, ఒక బీర్దే పోండి. అప్పుడు ఎత్తలేడేమరు. నేను భయ తాగురా కూర్చో. వాడు సంక నువ్వు నాకు, వాడు నీ సంక నాకుతాడు. అన్నా ఈ గ్లాసు పొక్క పడ్డది. ఏంటి బాబా అన్న? ఇంకోసారి అన్న. ఈ గ్లాసు పొక్క పడ్డది, ఒక గ్లాస్ దేవుడి. సరేరా అన్నా, బీరే అన్న. బయటకు వస్తలేనా? సిగ్గైతే నానే అన్న బయటకు వస్తలేడు. కూర్చో. అన్న బయటకు వస్తలేమరా? ఏమో సిగ్గు అవుతుంది కావచ్చు. అమ్ముకుంటా ఈ సిగ్గే. తాగురా అన్న. పోసుకుంటా. పోసుకొని తాగు. కింద పడ్డది అదే.
పోసుకో పోసుకో తాగు తాగుతా తాగే నువ్వు తాగు అన్న ఒక్క బుక్క తాగుతావరా అయితే కానీ ఒక్క మ్యాచ్ కూర్చునేవరా ఇక్కడ నాకు చెప్పలే నీకు ఎప్పుడు కాదన్నా అరవింద్ గంట అమ్మన్నా వాడు మధ్యాహ్నం లొల్లి పెట్టుకొని పోయిండు లొల్లి పెట్టుకొని పోవాలని నా పోటీ దగ్గర పోయినా సౌందర్య దగ్గర పోయినా ఏంటి బాబు అన్న సౌందర్య దగ్గర పోయినా అది లొల్లి పెట్టింది సపగా చొక్కనే తాగుతాను బాగా వేడు అరవింద్ గాడు ఆయన 20 తెలియదే అక్కడ ఇచ్చిపెట్టి పోయిళ్ళు నేను తాగుతానా మా సౌందర్య నాకు లొల్లి అయిందన్న ఏ పోని ఈ లవ్ చేయద్దే ఈ లవ్ చేయద్దు లవ్ చేసి పెళ్లి చేసుకోవద్దు ఏందిరా ఈ లవ్ చేయద్దు లవ్ చేసి పెళ్లి చేసుకోవద్దే అప్పుడు నేను వడ్డీగా పిల్ల మాటలు పట్టుకొని చేస్తాం పని చేస్తామని కారా అర్థమైందా పెళ్ళి కాకముందే తాగు తాగు బాగా తాగుతాం ఇప్పుడే తాగిపోతే కదా మళ్ళీ తాగుతాను ఇంటికాడ బోర్ కొడుతా ఏం చేయాలి ఇంటికాడ అయితేనే కానీ నువ్వు తాగేది ఏంటి పెళ్ళి అంటే ఇట్లరా అదే పిచ్చి తీరా నేనేం చెప్తాది నమ్ముతుంది నీ ఇప్పుడు ఇంతకుముందు ఆగిపోయినా తాగిపోయి చదువుతా అన్న నీ బామ్మారి సెంటు వరకు వచ్చి అని చెప్పిన అది కొట్టుకుంటా అని చెప్పిన కథం నమ్మింది అదే పిచ్చిదిరా ఏం చెప్తాది నమ్ముతుంది తాగు నీ ఏదిరా మధ్యన ఆడుకుంటాంరా ఏంది ఇంటికాడ పని చేసేది గిందికేనా నేను పిచ్చిదాన్నా పిచ్చిదానా అనుకుంటా తిడతాను ఏ పిచ్చి హాస్పిటల్ నుంచి తీసుకొచ్చినవరా నన్ను మాటకు ముందు పిచ్చి అంటాను మాట తర్వాత పిచ్చిది అంటాను ఆకిలి ఉడతా అంటే చీపురు గుంజుకుంటావు నేను ఉడతా అని బోలు దోమతా అని పోతే బోలు దోమతా అని తీసుకుంటావు చాయ్ పెట్టుకొస్తా నేను అని అంటే అద్దు నేనే పెడతానన్నావు ఇవన్నీ సంవత్సరం ముచ్చట్లు చెప్పి మంచిగా అడిగినాను ముందే నీకు తాగుడు అలవాటు ఉన్నదా అని అంటే నాకు అసలు అలవాటే లేదు నాకు దగ్గు మందు తప్ప ఏ మందు తెలియదు అని చెప్పినావు ఇదేంద్రా మరి ముందడ పెట్టుకొని మంచిగా తాగుతాను నీ అసంటోడు ముందోడి చెప్పి వెనుకోడు చెప్పేటోడు నాకు అద్దే అద్దు నీ కాడ ఒక్క నిమిషం కూడా ఉండ నేను పోతా మా ఇంటికి మంచిగా తాగుకుంటా కూర్చో ఇక చిట్టి ఓకే ఓకే షేడ్స్ ఉన్నారా నీలా చిట్టి చిట్టి కమలాసా ఈ అమ్మ తాగు ఈ పిల్లలు ఉండద్దురా తాగేటప్పుడు ఇలా ఇట్లనే ఉంచద్దు ఎంత ప్రశాంతంగా ఉన్నారా తాగితే చేద్దామంటావు మరి తెచ్చుకున్నా తాగపడ అన్నా వచ్చింది కారా చి నువ్వు మారవిగా చిట్టి చిట్టి అని వెళ్తే ప్రేమగా పిలిచిన కావచ్చు అని వెనకకు తిరిగి వచ్చిన మళ్ళా నీ బుద్ధి మారది నువ్వు మారవు చి నేను పోతాను ఇక అరే నువ్వు కూడా బాయ్ టాటా గుడ్ బాయ్ గయా చిట్టి చిట్టి బయట తాగోతులు కేసులు చూసిన ఏం చిల్లర కాదురా మీరు మళ్ళా తేపురా అది రాదుగా వేసే మనకి ప్రశాంతంగా అయినా తాగుతుంది పెళ్ళి ఎందుకురా చక్కగా తీరాలి కాండారే పెళ్ళి అదే పెళ్లి సంసారం తాగు నేను కూడా నా ఫోన్ వదిలేస్తాను అరే పోరాలు చచ్చిపోవడం ఎందుకురా మనం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పటిదాకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కకుండా గంట పెళ్ళి గట్టిగా కొట్టండి సపోర్ట్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మాకు కూడా థ్యాంక్ యూ